మామూలు రాజా ఎలవయ్యా యూత్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ గారు 40 కార్పొరేటర్ వెళ్ళి కార్పొరేటర్ కార్పొరేటర్ గారు 60 కార్పొరేటర్ వీడియో తీయమంటే మీకోసం ఆపేది. ఓకే సార్. కాదు కట్టింది అండి. మేయర్ గారు కనపట్లేదండి, కొద్దిగా సైడ్ అండి. సార్ 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 కొంచెం వెనకాల మీరు గురుగారు, ఇంకొంచెం వెనకాలండి. కృష్ణారెడ్డి అందరూ కొంచెం ఇటు జరగ వైడ్ వైడ్ వైడ్. కొంచెం పైకి లేపండి కెమెరాని. ఇంకెత్తి అంత ఎత్తి లేపాడు కదా, ఇంకొంచెం లేపండి పైకి. ఇస్తారు ఇస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘంగా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన పెద్దలు కొణిజేటి రోసయ్య గారి యొక్క జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా కొనకళ్ళ విజయేంద్ర గారు వారి స్నేహితులు మిత్రబృందం ఆధ్వర్యంలో
వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయలబాగ్ లక్ష్మి గారు, కార్పొరేటర్స్, వివిధ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా ప్రధాన కూడలిలో ఒక పక్క గాంధీ గారికి, ఒక పక్క పొట్టి శ్రీరాములు గారికి, రోసయ్య గారికి గతంలో ఇక్కడే గాంధీ గారి విగ్రహం ఉండేది. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, కానీ ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీగానే ఉంది. ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని ఎక్కడో చెత్తగొప్పలో పడేసే పరిస్థితి. అదే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అశోక స్తూపం పక్కన ఉండేది, దాన్ని కూడా తొలగించి అక్కడెక్కడ హెడ్ వాటర్ వర్క్స్లో పడేసిన పరిస్థితి. వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాటన్నింటినీ మళ్ళీ ఇక్కడే పెట్టే విధంగా పెట్టి, అదేవిధంగా రోసయ్య గారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహంతో పాటు వారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. కానీ ఈరోజు మన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక రోసయ్య గారు ఎప్పుడు చెప్పేవాడు, చంద్రబాబు ప్రభుత్వంలో ఓవర్ డ్రాఫ్ట్లు తప్ప ఏ పని ఉండేది కాదనేది. ఎలక్షన్స్ ముందు ఆ హామీలు ఇచ్చేస్తాను, ఈ హామీలు ఇచ్చేస్తానని చెప్పని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పిన అనుకోలేదని చెప్పని ఆ రోజు అప్పుడే చెప్పాడు రోసయ్య గారు. అది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అదే మాటలు చెప్తున్నాడు. అంతే తప్ప ప్రజలకి మంచి చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పని అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. గతంలో 2019 నుంచి 24 వరకు కూడా కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలని చేరవేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా కూడా కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారండి, వైసీపీ పార్టీ వాళ్ళకి మీరేం చేయబాకండి అని చెప్పని విభజించి పాలించే విధంగా, అంటే సంక్షేమ పథకాల అమలులో కూడా వివక్ష చూపెట్టే విధంగా పరిపాలన జరుగుతుంది. ఇది చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తేనే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు కానీ. ఎందుకంటే సంవత్సర కాలంలోనే ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం, నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదో ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి భారతదేశం అంతా కూడా అనుకుంటుంది, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటారు. ఎందుకంటే ప్రజలకి చేసింది ఏమీ లేకపోయినా అమరావతి అని చెప్పని ఏదో ప్రజల్ని భ్రమంలో చూపెట్టి అప్పులు రూపకల్పనలో సృష్టికర్తలాగా నేను సంపద సృష్టిస్తా అని చెప్పిన ఎన్నికల ముందు ఎడాపడా వాగ్దానాలు చేసేసి అది అప్పులు సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు దాదాపు 1,70,000 కోట్ల పైన అప్పు చేసిన వ్యక్తి ఈరోజు ఏం పథకం ఇచ్చావంటే చెప్పేదానికి సమాధానం లేదు, ఏం అభివృద్ధి చేసావంటే చెప్పేదానికి సమాధానం లేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇంత అప్పులు చేసి ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఈ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి, ఎందుకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించట్లేదు? మీరు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలంటే రోసయ్య గారు ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేశారో ఆ విధంగా పటిష్టం చేస్తే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడే పరిస్థితి లేదు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వానికి లోకల్ చెల్లెలు దగ్గరలో పడ్డాయని తెలియపరుచుకుంటూ స్వర్గీయ రోసయ్య గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయాల్ని, వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ఆంధ్ర రాష్ట్రం కూడా రోసయ్య గారి యొక్క ఏదో ఆలోచన విధానం కావచ్చు ఆయన గుర్తుపెట్టుకునే విధంగా ఈ రాష్ట్రం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి అక్కడ పొందే విజయదారాలు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా చంద్రబాబు గారు, కోటిరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, కార్పొరేటర్లు, అలాగే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరం ఈరోజు వచ్చి ఏదైతే రోసయ్య గారికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించే విధంగా ఈరోజు కార్యక్రమాలు అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా ఒక దిశానిర్దేశం చేసిన ఒక ప్రజ్ఞాశాలి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవలు అందించారు. ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రోసయ్య గారు. ఆయనకి గవర్నర్గా కూడా చేసి
చేసి ఎంతో విజ్ఞత కలిగిన రోసయ్య గారిని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. ఎందుకంటే గతంలోనే ఎంతోమంది భారతదేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి కొత్త గొప్ప తెలిసిన వ్యక్తి అంటే ఈ జనరేషన్కి గత జనరేషన్కి 90s 80sలో ఉన్న జనరేషన్ తెలిసిన వ్యక్తి రోసయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇలాంటి మహానాయకులు ఉన్నారు. ఇలాంటి మహానాయకులను స్మరించుకొని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పాలనలోన ఆంధ్ర రాష్ట్రానికి ఏం మంచి జరిగింది అన్నది మనం చూసుకోవాలి. చూసి అలాంటి పెద్దల అడుగుజాడల్లో నడవాలి, అలాంటి పెద్దల్ని స్మరించుకోవాలి. స్మరించుకుంటేనే ఇప్పటి ఉన్న జనరేషన్ కూడా వాళ్ళంటే ఏంటన్నది తెలుస్తుంది, వాళ్ళు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అన్నది కూడా తెలుస్తుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రోసయ్య గారి జయంతి వేడుకలు అన్నది ఇక్కడ విగ్రహం ఇచ్చుకోవటం కానీ, ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం కొనకల విద్యాధరరావు గారి ఆధ్వర్యంలోన ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోన ఘనంగా జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉంది అని అన్నది మనం చూస్తున్నాం. ఏ రకంగా వాళ్ళ హామీలు ఇచ్చి ఏ రకంగా తొంగలో తొక్కుతున్నారు, ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా వాళ్ళు తొంగలో తొక్కుతున్నారు అన్నది మనం చూస్తున్నాం. అమరావతి అభివృద్ధి కోసం వచ్చినారు కానీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ కూటమి పాలన లేదు అన్నది ప్రజల అభిప్రాయం, అలాగే మా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఏ పొద్దు అమరావతిని అభివృద్ధి చేయండి, మేమేం కాదంటలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా వాళ్ళ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, అలాగే రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి. పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి అన్నది కుంటుపడింది, అలాగే సంక్షేమం అన్నది పూర్తిగా కుంటుపడింది. ఎన్నో ఫంక్షన్లు తీసేస్తున్నారు, ఎంతోమంది రేషన్ కార్డులు తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు. వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్లు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు. వాళ్ళ వికలాంగులు వాళ్ళు ఏ పని చేసుకోలేరు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల మీద ఎంత ఆధారపడతారో మనకు తెలుసు. వాళ్ళకి ఏ రకంగా మందులు కానీ, వాళ్ళకి ఏ రకంగా డాక్టర్స్ కానీ కావాలి, వాళ్ళకి ఎంత ఇంట్లోనే సేవ చేయాలి అన్నది తెలుసు. అలాంటి వాళ్ళు పెన్షన్లు కూడా తీసేస్తుంటే మరి ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళి పనే చేస్తారా, వికలాంగులుగా ఉన్న పిల్లల్ని ఇంట్లో నా తల్లి చూసుకుంటారా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. వికలాంగులు అన్న వాళ్ళకి ఎవరికి పెన్షన్లు తీయకుండా ఉంటే బాగుంటుంది, కానీ చాలా వరకు పెన్షన్లు తీసేస్తున్నారు వికలాంగులకి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, వికలాంగులు అన్న వాళ్ళకి పెన్షన్లు తీయొద్దు. జోహార్ పొంజేటి రోసయ్య గారు, జోహార్ పొంజేటి రోసయ్య గారు. ఆంధ్ర రాష్ట్ర పరిపాలనకి ముద్దు పేరు రోసయ్య గారు. ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థిక బడ్జెట్ని 16 సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి మహామేధావి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తు తెచ్చుకోవాలి. అప్పు లేకుండా రాష్ట్ర బడ్జెట్ని ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు రోసయ్య గారు. అలాగే తమిళనాడు గవర్నర్గా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసి, అనేక రాష్ట్రాల్లో అనేక మంత్రిత్వ శాఖలు చేసి, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వన్ని తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పొంజేటి రోసయ్య గారు. ఆయన్ని సంస్మరించుకోవడం, ఆయన యొక్క ఈరోజు విజయవాడ మహానగరంలో త్రిమూర్తి చౌక్లో విజయవాడ ఆదివాసీ సంఘ నాయకులు, అర్బన్ జిల్లా ఆదివాసీ సంఘ నాయకులు వారందరి సమక్షంలో గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయరు, కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ జయంతి వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన యొక్క ఖ్యాతిని లేదా ఆయన యొక్క ఆదర్శాన్ని ఇప్పుడున్న భావితరాలు ఖచ్చితంగా అప్పు చేయకుండా రాష్ట్రాన్ని బడ్జెట్లో ఎలా ప్రవేశపెట్టాలి, ఆర్థిక సంస్కరణ అంటే ఏంటి అనేది ఒక్క పొంజేటి రోసయ్య గారిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. ఈ సందర్భంగా ఆయనకి విజయవాడ ఆదివాసీ సంఘం తరఫున, విజయవాడ ప్రజానీకం తరఫున అందరి తరఫున మరొక్కసారి జయంతి వేడుక ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ సెలవు.